ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుదీర్ఘ కాలంగా యావరేజ్ 41 సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో 41 సంవత్సరాల వరకు సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎన్నో ఒడిదుడుకులు, కష్టసుఖాలు, ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతో అనుభవించిన వాళ్ళందరి దగ్గర కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. యంగర్ జనరేషన్ కాన్సెప్ట్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. చాలా అనుభవజ్ఞులు మనం ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి దూరం అవుతున్నారంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎప్పుడు కూడా కానిస్టేబుల్ మనం తీసేయకూడదు. అనుభవజ్ఞులైన సీనియర్ కానిస్టేబుల్ దగ్గర నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. టిల్ టుడే కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటాను. ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. వారి యొక్క శ్రమ, కష్టము, ఫలితం చాలా ఇస్తుంది. వాళ్ళ సక్సెస్లో మనం వాళ్ళ జీవిత భాగస్వామిని ప్రత్యేకంగా మనం గుర్తించాలి. వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన సర్వీస్ చేయడంలో వాళ్ళు నెక్కువ రావడంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఐ వరకు అందరూ వచ్చారు. ఆ స్థాయికి రావడానికి ఈ పోరాటంలో వాళ్ళ యొక్క సహకారం చాలా అమూల్యమైనది. నిత్యం మనం ఏదో ఒక విషయంలో రోడ్ల మీద ఉంటూ ఉంటాం. పగలు రాత్రి రకరకాల కారణాలతో బయట ఉంటాం. ఇంకొక సంతోషించేదగ్గ విషయం ఏంటంటే ఇలాంటి వాతావరణం అందరూ పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయినారు. అది నాకు చాలా సంతోషం, ఆనందాన్ని అనిపించింది. అంతకంటే మనకు ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా రియల్లీ భగవంతుడిని నిజంగా మీ ఆయురారోగ్యాలన్నీ కూడా జీవితకాలం ఇంకా చల్లగా ఉండాలని, దీవించాలని నిత్యం కోరుకుంటాను. భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. చక్కగా పిల్లలు, కుటుంబాలన్నీ కూడా అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఎటువంటి ఇది పెట్టుకోకుండా చేసిన జీవితాన్ని ప్రశాంతంగా గడపండి. కాకపోతే ఒక బిజీ లైఫ్లో అలవాటు పడ్డారు కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఏంటి అనే ఆలోచన రావచ్చు మీకు. ఎవరి యాక్టివిటీని బట్టి వాళ్ళు ఆల్టర్నేట్ ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే చూసుకోండి. లేదంటే మెంటల్గా కొద్దిగా ఒంటరి అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది రాకుండా 10 మంది స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో నిమిత్తం గడపండి. ఈ 40 సంవత్సరాల్లో కూడా మనం చాలా కార్యక్రమాలు మిస్ అయి ఉంటాం. పెళ్ళిళ్ళు, రకరకాల కార్యక్రమాలు, ఫంక్షన్స్ అన్నీ కూడా మిస్ అయి ఉంటాం. అది మనకు సహజంగా పోలీసులు అందరం మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి చక్కగా బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళతో కలవండి. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ చక్కగా కార్యక్రమాలన్నీ మీరు దగ్గర నుండి చేయాలి. ఆనందంగా మీ కుటుంబాలన్నీ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఆఫీస్ వైపు నుంచి మీకు రావాలన్న బెనిఫిట్స్ ఏమన్నా ఉండి ఎక్కడన్నా అవసరం అనుకుంటే మీరు స్టేట్ అవి ఎస్ఎస్పీ గారు కానీ, మీరు ఆర్ఐ గారు కానీ, నన్ను కానీ ఎనీ టైం సంప్రదించవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్లో మీరు ఆల్రెడీ మెంబర్ ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడున్నా గ్రూప్లో షేర్ చేసినా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీ బెనిఫిట్స్కి సంబంధించిన విషయం. సో చక్కటి అవకాశాన్ని కల్పించారు. భగవంతుడు ఎప్పుడు కూడా మీ అందరినీ మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ముందుకు కొనసాగాలని చెప్పి పేరున మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ భాగస్వామికి, మీ స్నేహితులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.